ఆహా! శుభోదయం అని వచ్చారా? మళ్ళీ ఎగిరిపోతారు. షోకి ఇచ్చేస్తారు మళ్ళీ పిల్లలు షోకి ఇచ్చేస్తారండి బాబు. తినొచ్చు, బడైపోకుండా వచ్చి తినొచ్చు. ఏంటి నాన్న అలా పడుకున్నా? దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? మామూ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేను చేరండి బొద్దున్నే ఛానల్ కూడా చేయకుండా దండం పెట్టేసుకుంటున్నా అంతే. మీరు అందరూ పూజలు చేసేసుకున్నారండి. మా మమ్మీ వీడియో సాయంత్రం ఎప్పుడో పెడతలేండి, ఏమనుకోకండి. జై శ్రీరామ్ అండి. ఆనంద సాగర మురళీధర. ఓ కృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య పేరు పెట్టేశానండి చిన్ని కృష్ణయ్యకి. కన్నయ్య ఓటేమా డల్గా ఉన్నారు. ఓషా చిన్ని కృష్ణయ్య. అమ్మో ఎత్తండి ఏమండి, మెల్ల బెల్ట్ 2 తెంపేశాడండి, కొత్త బెల్ట్ కూడా తెంపేశాడండి. ఇక ఈ రవిడికి మేము బెల్ట్లు కొనలేమండి. తాడు ముడేసేసండి, ఆ తాడు కట్టేస్తామండి. ఇంకా మేమేం చేయమండి. వాళ్ళ అన్నయ్యలేమో ఒప్పుకోరండి, మెల్ల బెల్టే ఉండాలంట అందగాడికి, అందంగా ఉండాలంటండి వాళ్ళ తమ్ముడు. అందుకని మళ్ళీ బెల్ట్ పెడతానని చెప్పాడు. మొన్నేనండి 10 రోజులు కూడా అవలా బెల్ట్ కొని. ఓయ్ కన్నయ్య, కన్నయ్య. గీతాచార్య రాధేశ్యామ వేణుగోపాల, వేణుగోపాల, వేణుగోపాల. కన్నయ్య అందరూ పూజలు చేసేసుకున్నారని అన్నారు. మా అమ్మ పూజ చేసేసింది. మా అమ్మ నా బిడ్డ అంటే నా బిడ్డ కదండు. ఇటు చూడు అన్నా, అమ్మా అట. ఫ్యాన్ కావాలా? లైట్ వెలిగిందా? ఇటు చూడు, లైట్ వెలిగిందా కన్నయ్య? ఓ అదా బ్లూటూత్ ఆన్ చేసి లలిత సహస్రం పెట్టానండి ఇప్పుడు వరకు. అందుకే పైకి చూస్తున్నావు. అమ్మ నా బిడ్డ ఫ్యాన్ కావాలన్నప్పుడు కూడా అలా చూయిస్తాడండి. నా బిడ్డ అంటే నా బిడ్డనండి, కళ్ళు మట్టికి తుడుచుకోడండి నా బిడ్డ. అంత అందగాడండి బాబు. వచ్చాడు అన్నయ్యడమ్మా, అన్నయ్య వచ్చాడు చూసిరా, అన్నయ్య వచ్చాడు. చూడండి వాళ్ళ అన్నయ్యలు అంటే అంత ఇష్టం నా బిడ్డకి. బాబు రాలేదమ్మా, వస్తాడులే కొంచెం ఆగాక భోజనానికి వస్తారుగా అప్పుడు, సరేనా? ఎంత ఇష్టమేనండి వాళ్ళ అన్నయ్యలు అంటే. బంగారు కొండగాడు నా బిడ్డకి ఎంత ప్రేమ పంచడమే వచ్చండి. అదిగోండి ఒక బెల్ట్ అదండి, ఇదిగోండి ఇది మొన్నేనండి 10 రోజులు కూడా అవ్వలేదండి బెల్ట్లు తెచ్చి. మళ్ళీ ఇది తెంపేశాడండి. ఇక ఈ రవడీ గాడితో మేము ఏగలేమండి బాబు. చిన్ని బాబు చూడండి బోసుగా ఎలా ఉన్నాడు, బెల్ట్ లాగా ఎలా బోసుగా ఉన్నాడు చూడండి. జై శ్రీరామ్ అండి, జై జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ అండి, జై జై శ్రీరామ్ అండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. కానీ నేను ఈ వీడియో రేపే పెడతానండి, ఎందుకంటే ఈరోజు పెట్టే వీడియోస్ పెట్టేస్తానమాట. నిజంగా ఈ తాబేలు బొమ్మ అండి మా పెద్దబాబు తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందనుకున్నారు? చాలా సంవత్సరాలు అయిందండి. అంత భద్రంగా దాచుకున్నాను అనమాట. నాకు తాబేలు బొమ్మ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం అనమాట. అయితే నేను రాగిది వాడతానండి. ఆ పాపం ఇవాళ కాదులేండి, 2-3 రోజుల క్రితం తోమేటప్పుడు ఇరిగిపోయింది. చాలా బాధేసిందండి, చాలా బాధేసింది. మళ్ళీ అందుకే ఈరోజు ఎలాగో శుక్రవారం కదా అనేసి నేను తాబేలు బొమ్మని మళ్ళీ ఈరోజు పెట్టుకుంటున్నాను అనమాట అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తాబేలు బొమ్మకి ఇలాగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు అన్నీ వేసుకుని ఇలా చుట్టూతో కొంచెం వాటర్ పోసుకుని రూపాయి బిళ్ళ పెట్టుకుని, ఇదిగోండి పువ్వులు అనమాట. ఎంత బాగున్నారు కదండి, చాలా బాగున్నారు కదా. ఇంకేం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా. భలే బాగుంటారండి తాబేలు. ఇష్టం నాకు, కానీ లక్ష్మీదేవి గారికి కూడా ఇష్టం అంటారండి. నాకు అన్నీ పూర్తిగా తెలియదు కానీ ఇంకా నిండిపోయిందనమాట పువ్వులతో. ఈరోజు పువ్వులు మళ్ళీ పుష్కలంగా భలే బాగా వచ్చినాయండి. ఎందుకంటే మన ఇంటికాడ మొక్కలన్నీ ఎక్కువ ఏం లేవులేండి, మందారాలే ఉండేవి, అవి తీసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మొక్కలన్నీ వేసుకున్నాక అప్పుడు మనకేమన్నా పువ్వులు రావాలంటే. అలాగా తాబేళ్ళు ఇలా ఇంట్లో ఉండటం చాలా మంచిదంటండి.
మాకు శ్రావణ శుక్రవారం వాయినాలు పెట్టుకోవడం లేదనమాట అండి. మామూలుగా పూజ చేసేసుకోవడమే అనమాట. ఈరోజు పూలు అయితే అమ్మ ఉన్నాయండి, బాగా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చా అనమాట. అంత బాగున్నారు చూడండి, చాలా బాగున్నారు కదా. నైవేద్యం ఈరోజు పళ్ళు మాత్రమే పెట్టానండి నేను. కట్ చేస్తాను కానీ కనబట్టలేదన్నమాట. వాయినాలో పెట్టుకుంటే ఒక 5 రకాలనో 9 రకాలనో అలా చేసుకుంటాం కదండి. చక్కగా చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టుకుని మనమే తింటాం అనుకోండి. కాకపోతే ఎన్ను తల్లి గారేమో లోపల బొజ్జిన్నారండి లోపల బొజ్జిన్నారు. వాళ్ళకలకి ఏం తక్కువ లేదండి. హీరో అండి కదండి. ఇటు చూడు కన్నయ్య. జై శ్రీరామ్ అండి. దగ్గర 10 నిమిషాలు పైనుంచి అక్కడే నుంచి ఉన్నాయండి జంట. శ్రావణ శుక్రవారం చేసుకుని వచ్చారా మీరు? ఈ ప్రేమ జంట అండి, ఎప్పుడు 2 ఎడవనమాట బుజ్జి తల్లులు. జంట భలే బాగుంది. ఈ పిచ్చికమ్మలు ఏంటో తెలియదండి, బాగుంటాయి. ఇంకా నేను దగ్గరికి వెళ్ళాను అనుకోండి వెళ్ళిపోతాయి. అదే వచ్చింది. అయ్యో బాగుంటాయి, చాలా బాగుంటాయి బుజ్జి తల్లులు, భలే బాగుంటాయి. ప్రేమ జంట అండి 2, ఎప్పుడు 2 ఎడకండి చక్కగా కలిసే వస్తాయి బుజ్జిముండలో. భలే బాగుంటాయండి. వీటికి మీసాలు ఉంటాయి, చక్కగా పొడవు ముక్కు ఉంటుంది, బాగుంటాయి అన్నమాట. అయ్యో భలే బాగుంటాయిరా బుజ్జి కన్నీలో. అయ్యో వెళ్ళిపోతున్నారే. మేకలండి మేకలు. మన కన్నయ్య లాను పడుకున్నాడు, బొజ్జిన్నాడు. అరటి చెట్లు తింటాయేంటి ఇవి? ఏం తింటున్నాయి? చూడట్లేదని చూడండి, ఇంట్లోకి తోలుకొచ్చి మేపేస్తుంది. ఏం చెప్పాలండి, ఎవరిని ఏమి అనే రోజులు కాకుండా ఉన్నాయి. నోరు లేని జీవం పాపం, నోరు లేని పిచ్చి తల్లులు కదండి. కంచులు అమ్మడం వేయాలి బంగారు తల్లులు పాపం. అమ్మాయి చూడండి పోనీ ఇంట్లోకి తోలుకొచ్చి మేపేస్తుంది. ఏముందనో తెలియదు. ఏంటి బాబు ఎంత అందంగా ఉన్నాయి మీరు, భలే బాగున్నాయి కదా. ఆహా బుజ్జి తల్లులు అంటే బుజ్జి తల్లులు కదండి, భలే బాగున్నాయి. సూర్య భగవాన్ గారు, షిన్ని సూర్య భగవాన్ గారు, అబ్బా ఏం అందంగా ఉన్నారే కన్నయ్య మీరు, ఏం అందంగా ఉన్నారే. వైర్ల మీద కాకమ్మ ఉంది. వీడికి ఎందుకండి ఓవర్ యాక్షన్ కాకపోతే. అదిగోండి డాడీ కూడా వస్తున్నాడు ఇప్పుడు. డాడీ కూడా వస్తున్నారా? అదిగోండి ఇప్పుడు దాకా ఓవర్ యాక్షన్ చేసావు కదరా నాయన. అక్కడ కరెంట్ వైర్ మీద అంట కాకుందంటండి. అక్కడెక్కడో ఉన్న కాక వీడికి అవసరమా అండి? ఏంటి డాడీ అక్కడ ఉన్నారా? నువ్వు కూడా వెళ్ళొద్దువా? డాడీని చూసేసావా? నువ్వు చూసేసావా? భలే కనపడతారే కానీ నీకు. ఈ పోజు ఎక్కడిదే అమ్మా, ఈ పోజు ఎక్కడిదే? ఇన్ని పోజులు ఎత్తావండి బాబు. చూడండి అండి, ఇక తాళ్ళు కాడకు వచ్చింది ఎవ్వరం. ఎందుకంటే బెల్ట్లన్నీ తెంపేస్తుందండి. ఇక బెల్ట్లు ఉంచట్లా, కొరికేస్తుందండి. చక్క పడుకుని తాగితీగా. మరి ఈ తాడునైనా ఏం చేద్దాం, ఇవాళ తాడేసి కట్టేసామండి. బెల్ట్ పెట్టాలంట బాబు, తీసుకొచ్చి 2 తెంపేసింది. ఇదిగో ఏంటి ఆ పోజులేంటి, ఎన్ని రకాల పోజులు. హీరో బిడ్డ నా బిడ్డ అండి. నా బిడ్డ అంటే నా బిడ్డ కాదండి బాబు. ఎంత అందగాడు ఎలా పుట్టేశాడండి బాబు హీరోగాడు. పడుకో